119వ కీర్తన 18వ వచనం. 119వ కీర్తన 18వ వచనం. దాని తర్వాత దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం. కలబడింద్రా బాబోయ్ పక్క 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 అమ్మా మేరీ జోన్స్ గారు మ్యూట్లో పెట్టుకోండి అమ్మా. జయంతి సిస్టర్ చదివినిపిస్తారు. 119వ కీర్తన 18వ వచనం. దాని తర్వాత దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం. అమ్మా అన్మ్యూట్ చేసుకోండి అమ్మా జయంతి గారు. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 18వ వచనం. నేను నీ ధర్మశాస్త్రములందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కనులను తెరుము. అలాగే దానియేలు గ్రంథం దాని 2వ అధ్యాయం 22వ వచనం కూడా అమ్మా. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనం. ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును. అంధకారంలోని సంగతులు ఆయనకు తెలియను. వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్ద ఉన్నది. థ్యాంక్ యూ అమ్మా. నేను కూడా చిన్న ప్రార్థన చేసి ముందుకు వెళ్తాను. బ్రదర్ రాజ్ కుమార్ గారు మన కొరకు స్లైడ్స్ సిద్ధపరిచారు, అది కూడా మనకి చూపిస్తారు. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు. ఎంతో దూరదర్శనంతో సహోదరి దెబోరా గారు, అలాగే సహోదరుడు రాజ్ కుమార్ గారు ఈ వేదికని స్థాపించటమే కాదు, ఎంతో ప్రయాసపడి దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. ఈ సాయంత్రం వేళ ఎంతో మంది వాళ్ళ వాళ్ళ గృహాల్లో రిలాక్స్ అవుతూ ఉండొచ్చు, కానీ ఎంతో ఆసక్తితో తండ్రి ఈ మీటింగ్లో పాల్గొవాలని ఎంతో మంది వచ్చి ఉన్నారు. తక్కువ మంది మేము ఉండొచ్చు, కానీ తండ్రి వాళ్ళు ఎంతో ఆశతో వచ్చి ఉన్నారు. మేము నూతనమైన విషయాలు తెలుసుకోవాలి, మా దేవుడు ఎంత గొప్ప దేవుడు అని గ్రహించాలి అని మంచి కోరికలతో వచ్చి ఉన్నారు. మీరు ఆశ కలిగిన ప్రాణంని తృప్తిపరిచే దేవుడై ఉన్నారు. ఇక్కడ చేరిన బిడ్డలందరినీ మీరు దీవిస్తున్నారు, తృప్తిపరుస్తున్నారని మేము నమ్ముచున్నాం. ఇప్పటి వరకు మా పాఠాల చేత మిమ్మల్ని ఆరాధించాం. ఇప్పుడు మేము వాక్యం ధ్యానిస్తుండగా, బైబిల్ స్టడీ చేస్తుండగా మా ప్రతి మాట, ఆలోచన, క్రియ మీ మనసుకి సంతోషము, మీ పేరుకి మహిమ కలిగేటట్లు మీ కృప చూపించండి. ఈ విన్నపంలో మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున వేడుకుంటున్నాం. ఆమీన్, ఆమీన్, ఆమీన్. సో ఇప్పటి వరకు మనము వంశావళి నుంచి ఎన్నో విషయాలు తెలుసుకున్నాము. ఇప్పుడు ఉదాహరణకు నేను చెప్పేసి ముందుకు వెళ్తాను. అన్న మా ప్రార్థన చేసినప్పుడు సామ్యూయేలు కొరకు ఆమె నా కొడుకుని సేవకు సమర్పిస్తాను అని అంటుంది. మనం బైబిల్ నార్మల్గా చదివినప్పుడు 1 సామ్యూయేలు గ్రంథము 1వ అధ్యాయంలో సామ్యూయేలు గారు నాన్నగారు ఇఫ్రాయిమీయుడు వలె మనకు అనిపిస్తుంది. కానీ వంశావళిలు చదివినప్పుడే సామ్యూయేలు నాన్నగారు ఎల్కన్నా గారు ఆయన కూడా లేవీయుడే. అందుకు దేవుని సేవలో సామ్యూయేలు సమర్పించబడుటకు ఏం అభ్యంతరం కూడా లేదు అనేది మనం చూసాం. అదే వంశావళిని మనం చదవకుండా ఉంటే ఈ విషయం మనకి తెలిసేది కాదు. ఇఫ్రాయిమీయుడైన సామ్యూయేలు ఎలాగా ప్రత్యక్ష గుడారంలో పనిచేయగలుగుతాడు అనే ప్రశ్న ఏర్పడుతుంది. దాని తర్వాత మరి కొంచెం లోతులో వెళ్ళాం. ఇప్పుడు లెవి గోత్రంకి చెందిన సామ్యూయేలు దేవుని సేవ కాకుండా మరి ఏం చేస్తాడు, అదే కదా చేయాలి అన్నప్పుడు మరి వంశావళిని ఆధారం చేసుకొని మనం చూసాం. ఏమనంటే ఆయనకి ఇవ్వబడిన భూమి ఆర్ ప్రాంతము ఇఫ్రాయిమీయులు ఇచ్చిన ప్రాంతం. అక్కడి నుంచి షీలో చాలా దూరంలో ఉంది, అక్కడ ప్రత్యక్ష గుడారం ఉంది. సో హన్నమ్మ చేసిన గొప్ప త్యాగం ఏంటంటే శారీరక ఎడబాటు. సామ్యూయేలు ఆల్రెడీ లేవీయుడే, దేవుని సేవకే ఆయన సమర్పించబడిన వ్యక్తి. కానీ హన్న త్యాగం ఎక్కడ మనకు కనిపిస్తుందంటే ఆయన ఇఫ్రాయిము గోత్రం ఇవ్వబడిన భూమిలో లేకుండా షీలో ప్రత్యక్ష గుడారంలోనే ఆయన సేవ చేసేటట్లు ఆమె ఏం చేసిందంటే ప్రమాణం చేసింది. అంటే ఒక తల్లికి లేక పుట్టిన కుమారుడు, ఆయన దగ్గర నుంచి శారీరక ఎడబాట్లనే అక్కడ త్యాగం ఉంది అనే మాట మనం చూసాం. ఇది వంశావళిలు మనం చదవకుండా ఉంటే సామ్యూయేలు లెవి గోత్రంకి చెందిన వ్యక్తి అనేది మనకి తెలియదు. అలాగే పోయిన వారము మనము ఒక గొప్ప అద్భుతం తెలుసుకున్నాం. ఏమనంటే ద్వితోపదేశకాండం 18వ అధ్యాయం 18వ వచనంలో ఏమని రాయబడి ఉన్నది, నాలంటి ప్రవక్త వస్తాడు అని మోషే మెస్సయ్య గురించి చెప్పాడు. నాలంటి ప్రవక్త అంటే మరి యేసుక్రీస్తు ప్రభు వారికి ఇంకా మోషేకి కొన్ని పోలికలు తప్పవు. సో ఒక ప్రత్యేకమైన పోలిక.
ఈ వంశావళిని ఆధారం చేసుకొని మనం తెలుసుకుంది ఏంటంటే ఇద్దరి జన్మం కూడా అద్భుతం. ఇద్దరి జన్మం కూడా అద్భుతం. నేను మీ మెమరీ పవర్ని టెస్ట్ చేస్తాను. ఎవరెవరు పోయిన వారము మీటింగ్లో పాల్గొన్నారో, యేసుక్రీస్తు ప్రభువారి జన్మం అద్భుతం. ఎందుకంటే కన్యక మరియ గర్భము ధరించింది. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, మోషే తల్లి వయసు ఎంత మోషే కన్నప్పుడు? 135 ఏళ్ళు. 135 సంవత్సరాలు. రాజ్ కుమార్ గారు చక్కగా జవాబు ఇచ్చారు. ఆ సత్యము మనకి ఎప్పుడు తెలుస్తుంది అని అంటే, వంశావళిలు చదివినప్పుడే మోషే తల్లి గారు జోకెబేదు, ఆమె వయసు 135 అనేది మనకి తెలుస్తుంది. సో వంశావళిలో ఎన్నో రహస్యాలు, మర్మాలు దేవుడు దాచిపెట్టాడు. ఎంతోమంది క్రైస్తవులు వంశావళిల భాగం వచ్చినప్పుడు లేఖనం చదివే సమయంలో దాటి వెళ్ళిపోతుంటారు. నేను నేర్చుకునేది ఏముంది దీంట్లో అని. కానీ లేఖనం అంతా కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణ వల్ల రాయబడిందంటే, వంశావళి కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణ వల్లనే లేఖనంలో రాయబడింది. దేవుడు దాంట్లో అనేక మర్మాలని దాచిపెట్టాడు. అది తెలుసుకోవటము, అది మన బాధ్యత, అది మన ధన్యత కూడా. సో ఈరోజు ఇది చివరి భాగం అనుకోవచ్చు మన వంశావళి చదివే విషయంలో. దాని తర్వాత లెంటన్ సీజన్లో కూడా మనం ఉన్నాము. వచ్చే వారం కొన్ని సిల్వతో కూడిన మర్మాలు మనం తెలుసుకుందాము. అయితే ఇక్కడ చూడండి, రాజ్ కుమార్ గారు మనకి చక్కగా హైలైట్ చేశారు. జియాలజీ అండ్ జాగ్రఫీ ఇన్ జీనియాలజీ. అన్ని కూడా రైమింగ్ వర్డ్స్. జియాలజీ అంటే భూమితో కూడింది, జియోగ్రఫీ అంటే దేశములతో కూడింది, ఖండములతో కూడింది, కాంటినెంట్స్తో కూడింది జియోగ్రఫీ. జీనియాలజీ అంటే వంశావళి. సో ఈరోజు మనము కొన్ని అద్భుతమైన విషయాలు నేర్చుకుందాం. దేవుని మనం మహిమపరుద్దాం. విల్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. ఇప్పుడు మనము శాటిలైట్ ఇమేజ్ తీసుకుంటే పైనుంచి అంతరిక్షం నుంచి మన భూమిది, ఎర్త్ది మనం ఫోటో తీసుకుంటే మనకి 5 ఖండములు కనిపిస్తాయి. నేను ఒక్కొక్క ఖండం గురించి చెప్పేటప్పుడు ఎక్కడెక్కడ కర్సర్ పెట్టి చూపించాలో రాజ్ కుమార్ గారు కర్సర్ పెట్టి చూపిస్తారు. రైట్ సైడ్ చివర్లో ఆస్ట్రేలియా ఉంది. చూడండి, ఆస్ట్రేలియా ఉంది. దాని తర్వాత ఆస్ట్రేలియాకి వేరే ఖండంలో ఆసియా, ఆఫ్రికా, అలాగే యూరోపా, ఈ 3 ఖండముల మధ్యన, ఆస్ట్రేలియా మధ్యన ఒక పెద్ద సముద్రం మనకు కనిపిస్తుంది. దాన్ని ఇండియన్ ఓషన్ అని కూడా అంటారు. ఓకే, ఎంత చక్కగా రాజ్ కుమార్ గారు మనకు చూపిస్తున్నారు చూడండి. అయితే మన భారతదేశంకి ఎలాగా నేషనల్ అనిమల్ పులియో, ఆస్ట్రేలియాలో మీకు అందరు కూడా తెలుసు. ఏ జంతువు ఎక్కువగా కనిపిస్తుంది చెప్పండి? ఇప్పుడు ఆల్రెడీ పిక్చర్ చూపిస్తున్నారు మనకి రాజ్ కుమార్ గారు. మీ ద్వారా కూడా వినాలని నేను కోరుకుంటున్నాను. ఆస్ట్రేలియాలో ఎక్కువగా కనిపించే జంతువు ఏంటి? దాని వెరీ గుడ్, రైట్ ఆన్సర్, కరెక్ట్ గా మీరు చెప్పారు. దాని తర్వాత మనము వేరే ఖండముల గురించి కూడా చూద్దాము. ఆసియా, ఆఫ్రికా, యూరోపా ఖండంలో ఉన్న ఒక ప్రత్యేకత ఏమనంటే, దే ఆర్ ల్యాండ్ లాక్డ్ కాంటినెంట్స్. ల్యాండ్ లాక్డ్ కాంటినెంట్స్ అంటే ఈ ఖండముల మధ్యన సముద్రాలు రావట్లేదు. చూడండి ఎంత చక్కగా రాజ్ కుమార్ గారు ఎక్కడెక్కడ కర్సర్ పెట్టి చూపించాలో అక్కడ కర్సర్ పెట్టి చూపిస్తున్నారు. ఈ ఖండముల మధ్యన సముద్రాలు లేవు. కానీ మరి మనం చూస్తే లెఫ్ట్ సైడ్ కార్నర్లో నార్త్ అమెరికా, సౌత్ అమెరికా మనకు కనిపిస్తుంది. అమెరికా ఖండములు మనకు కనిపిస్తున్నాయి. అమెరికా ఖండములు ఇంకా వేరే ఖండముల మధ్యన మరి మనకు సముద్రం కనిపిస్తుంది. ఉదాహరణకి యూరోపా ఖండం మనకు కనిపిస్తుంది కదా. యూరోపా ఖండం మీద కర్సర్ పెట్టండి. దానికి ఇంకా నార్త్ అమెరికా మధ్యన ఉన్న సముద్రం పేరే అట్లాంటిక్ ఓషన్. అట్లాంటిక్ ఓషన్. సో సముద్రాలు కనిపిస్తున్నాయి. ఇంకా ఆఫ్రికా ఖండం కింద మనం వస్తే మనకు అంటార్టికా అనే ఖండం కనిపిస్తుంది. అంటార్టికాలో ఎక్కువ వరకు మంచువే మనకు కనిపిస్తుంటుంది, స్నోఫిల్డ్ ఐలాండ్. అయితే అక్కడ ఎక్కువగా మనకు కనిపించే జంతువు ఏంటి ఆర్ పక్షి ఏంటి? చూడండి ఎంత చక్కగా మన రాజ్ కుమార్ గారు కూడా కర్సర్ పెట్టి చూపిస్తున్నారు. ఆ పక్షిని మీరు గుర్తుపట్టారా? దాన్ని ఏమంటారు? అంటార్టికాలోనే కనిపిస్తుంది అది. చెప్పండి అమ్మా. పెంగ్విన్. రైట్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. వెరీ గుడ్, ప్రైజ్ ద లార్డ్. అయితే ఇప్పుడు ఒక ప్రాముఖ్యమైన సత్యంకి నేను వస్తున్నాను. ఏమనంటే,
నోవా వరదల సమయంలో జాగ్రత్తగా వినండి. నోవా వరదల సమయంలో ఏం జరిగింది? లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా చనిపోయారు. భూజంతువులన్నీ కూడా చనిపోయినాయి. ఏ భూజంతువులు నోవా ఓడ లోపల వచ్చినాయో పేర్స్గా మేల్ ఫీమేల్ ఏమొచ్చినాయో నోవా ఓడలు ఉన్న భూజంతువులు అవి చనిపోలేదు, కానీ వేరే భూజంతువులు అన్నీ కూడా చనిపోయినాయి. మనుషులు అందరూ కూడా చనిపోయారు. ఓకే, ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడిగి ముందుకు వెళ్తాను. ఎవరన్నా చనిపోతే వెంటనే మనం సమాధి చేయకుండా ఉంటే, ఆర్ వెంటనే క్రెమటోరియంకి తీసుకుని వెళ్ళి కాల్చకుండా ఉంటే, హైందవులు ఎలాగ చేస్తారు మనకు తెలుసు, వాళ్ళు కాలుస్తారు. శవము చాలా సేపు అలాగే ఉండిపోతే ఏమొస్తుంది? బ్యాడ్ స్మెల్ వస్తుంది. వెరీ గుడ్, రైట్ ఆన్సర్ సిస్టర్ రూత్ గారు, రైట్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఎందుకంటే బాడీ స్టార్ట్స్ డీకంపోజింగ్, బాడీ బ్రేక్ డౌన్ అయిపోతూ ఉంటుంది. సో బ్లడ్ సర్క్యులేషన్ లేదు కాబట్టి బాడీ స్టార్ట్స్ డీకంపోజింగ్. సో బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఎంతో చక్కని ఆన్సర్ ఇచ్చారు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. భూజంతువులు అన్నీ చనిపోయినాయి నోవా వరదల వలన, మనుషులు అందరు చనిపోయారు. ఓకే, కానీ నోవా ఓడ నుంచి బయటికి వచ్చినప్పుడు దుర్వాసన లేదు, ఫౌల్ స్మెల్ లేదు. ఏమైంది? ఎందుకు ఫౌల్ స్మెల్ లేదు? మా స్టెప్ బై స్టెప్ మనం వెళ్దాం. నాకు చెప్పండి రూత్ సిస్టర్. దేవుడు మనకు తోడై ఉన్నారు కదా బ్రదర్. అక్కడ దేవుడు ఒక అద్భుతం చేశారు. అక్కడ దేవుడు వాళ్ళకి తోడై ఉన్నారు కాబట్టి అక్కడ ఏది జరగదు. ఓకే, సిస్టర్ Miracles రూత్ ఆన్సర్ ఇచ్చారు. మనం అడుగు ఎవ్రీథింగ్ వాజ్ వానిష్ అవుట్ విత్ వాటర్. నీళ్ళతో మొత్తం అంతా కొట్టుకపోయి ఇట్ వాస్ క్లీన్డ్. ఓకే, స్టెప్ బై స్టెప్ మనం వెళ్దాం. అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు మనం నేర్చుకుందాం ఏంటో అనేది. మనం అందరం కూడా ఇక్కడ నేర్చుకోవడానికే వచ్చి ఉన్నాము. నేను కూడా నేర్చుకుంటున్నాను. ఓకే, సో జాగ్రత్తగా వినండి. ఫారెస్ట్లో, ఇప్పుడున్న ఫారెస్ట్లో ఆర్ ఎప్పుడన్నా నోవా సమయంలోనా నోవా ముందన్నా, ఇప్పుడు పులి ఏమన్నా తిని ఇడిచిపెడితే జింక మాంసంని, ఆ జింకని చంపి తిని కొంచెం భాగంని ఇడిచిపెడితే కంపు కొట్టకుండా దేవుడు అక్కడ కూడా మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ని పెట్టాడు. అడవి లోపల కూడా మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ ఉంది. ఇప్పుడు మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ చేసేది ఏంటి? పట్టణాల్లో, గ్రామాల్లో పంచాయత్స్, పట్టణాల్లో మున్సిపాలిటీ డిపార్ట్మెంటు వీధులంతా కూడా శుభ్రంగా ఉన్నాయా, కంపు లేకుండా ఉన్నాయా, ఆరోగ్యపరంగా ఉన్నాయా అని చూసుకోవటమే మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ పని, ఒక ప్రాముఖ్యమైన పని. ఇప్పుడు అడవిలో ఏ మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ లేదు, కానీ అక్కడ కూడా అడవిలో పులి అన్నా సింహం అన్నా ఏమన్నా తిని కంప్లీట్గా తినకుండా కొన్ని భాగాలు ఇడిచిపెడితే మరి అక్కడ బ్యాడ్ స్మెల్ రాదు. ఎందుకు? అక్కడ మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ దేవుడు ఏదో పెట్టాడు. ఏంటది? పక్షులు. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. పక్షులు వస్తాయి. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. పక్షులు వస్తాయి. ఇంకా ఫాక్సెస్, ఆ జంతువులు కూడా ఉన్నాయి. అడవి ఏమంటారు దాన్ని, అడవి కుక్కలు అవి వచ్చి ఏం చేస్తాయి? ఆ కార్కస్ అంటారు చూడండి, ఇంగ్లీష్లో డెడ్ బాడీ రిమైనింగ్ పార్ట్ అనిమల్ది కార్కస్ అని అంటారు. దాంట్లో ఉన్న కంప్లీట్ దాన్ని తినేస్తాయి. అలాగే పక్షులు వచ్చి తినేస్తాయి. సో అక్కడ ఏమవుతుంది అని అంటే ఈ దుర్వాసన రావటం, ఫౌల్ స్మెల్ రావటం, ఫుల్ వాతావరణం చెడిపోవటము, వేరే జంతువులు దాని వలన అనారోగ్యంకి గురి అవటం, అవన్నీ కూడా జరగదు. సో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే జాగ్రత్త వినండి. ఆ భయంకరమైన వరదల్లో చేపలు చనిపోలేదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎక్కడున్నారు? హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్ చెప్పండి. అవి మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ పని చేసినాయి. మీకు తెలుసు చేపలు ఎలాగా, షార్క్ లాంటిది అవి ఎలాగా తినేస్తాయి, వేరే జంతువులని ఎలాగ తినేస్తాయి, షార్క్ లాంటివి మనకు తెలుసు. అవి ఏం చేసినాయి? అవన్నీ కూడా ఈ శవాలు ఏది తేలుతున్నాయో నీళ్ళ మీద, దాన్ని అన్నిటినీ కూడా ఏం చేసినాయంటే షార్క్స్, అటువంటి చేపలు తినేసినాయి.
తినేసినాయి కాబట్టి, అవి మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ పని చేసినాయి కాబట్టి ఇంకా బాడీస్ అన్నీ కూడా లేకుండా భూమిలో దేవుడు చూసుకున్నాడు. అందుకు మంచి వాతావరణంలో, ఏం కంపు రాని వాతావరణంలో నోవా ఓడ నుంచి కింద దిగాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఓకే. ఇదంతా కూడా అపిటైజరే. ఇంకా నేను మెయిన్ బిర్యానీ కోర్స్కి రాలేదు. స్టెప్ బై స్టెప్ మనం వెళ్దాం. దేవుని వాక్యము చుంటెతైన దారికంట మధురమైనది. సో రెండు జంతువులు రావాలి, వస్తాయి ఓడ దగ్గర, నువ్వు దాన్ని తీసుకొని వెళ్ళాలి అని దేవుడు నోవాకు ఆజ్ఞాపించాడు. ఎక్కడ ఆజ్ఞాపించాడు అది కూడా మనం చదువుకుందాం. మా ఆదికాండం 6వ అధ్యాయం 20వ వచనం చదవమ్మా జయంతి. బ్రదర్ రాజ్ కుమార్ గారు కొంచెం కింద రండి, మనకి ఆ స్క్రిప్చర్ పోర్షన్స్ కూడా కనిపిస్తున్నాయి. 6వ అధ్యాయం 20వ వచనం. ఆదికాండం 6వ అధ్యాయము 20వ వచనం. నీవు వాటిని బ్రతికించి ఉంచుకొనుటకై వాటి జాతుల ప్రకారము పక్షుల్లోను, వాటి జాతుల ప్రకారము జంతువుల్లోను, వాటి జాతుల ప్రకారము నేల ప్రాకు వాటిలోను ప్రతి జాతిని 2 చొప్పున నీ యొద్ద అవి వచ్చును. మరియు నీ యొద్ద తినుటకు అవి వచ్చును. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నీ దగ్గర అవి వచ్చును. ఓకే, జస్ట్ ఉదాహరణకు నేను చెప్తున్నా. మన ఇమాజినేషన్ని మనం వాడితే, మన తెలివితేటలను మనం వాడితే, మనం ఊగిస్తే అనుకుందాం. సామాన్యంగా మార్నింగ్ ఎవరన్నా తలుపు తట్టితే ఈ కాలంలో మనం ఏమనుకుంటాము? న్యూస్ పేపర్ బాయ్ వచ్చాడేమో, పేపర్ వేసేసి వెళ్ళిపోతున్నాడేమో. పాల అబ్బాయి వచ్చాడేమో, పేపర్ వేసేసి వెళ్ళిపోతున్నాడు. న్యూస్ పేపర్ అబ్బాయి వచ్చాడేమో, పేపర్ వేసి వెళ్ళిపోతున్నాడు. పాల అబ్బాయి వచ్చాడేమో, పాలు పెట్టేసి వెళ్ళిపోతున్నాడేమో అని మనం అనుకుంటాం. అవునా? అనుకుందాం. తలుపులో ఏదో సౌండ్ వచ్చింది ఒక దినం. నోవా భార్య గారు నిద్రపోతున్నారు ఉదయకాలంన. నోవా భార్య వెళ్తుంది బయట. వెళ్ళి తలుపు తీసి భయపడి పరిగెత్తి వస్తుంది లోపల. ఏమైంది? ఎందుకు ఇంత భయపడావు? పాలబ్బాయే వచ్చి ఉండొచ్చు. వాడక భాషలో చెప్తున్నా. నోవా చెప్పుంటే, హో పులిలు, సింహాలు, ఎలుగుబండిలు, కంగారూస్, పెంగ్విన్స్ అన్ని వచ్చేసినాయి అని భార్య చెప్పిందేమో. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో మనం పరలోకంకి వెళ్ళిన తర్వాత అనేక విషయాలు దేవుడు మనకి పెద్ద ఐమాక్స్ స్క్రీన్ పెట్టి చూపిస్తాడంట. అదే ద్వితోపదేశ కాండం 29వ అధ్యాయం 29వ వచనంలో మనం చూస్తే రహస్యమైన విషయాలు దేవుడు ఒక దినము పెద్ద ఐమాక్స్ స్క్రీన్ పెట్టి మనకు చూపిస్తాడు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకునేది ఏంటి? జాగ్రత్తగా వినండి. మరి ఆ మ్యాప్ మనం చూద్దాం. అంతరిక్షం నుంచి తీసిన మ్యాప్, ఖండములు మనకు కనిపించే మ్యాప్. ఓకే, జాగ్రత్తగా. మరి రాజ్ కుమార్ గారు కొంచెం పైకి తీసుకొని వెళ్ళండి, మనం మ్యాప్ చూద్దాము. అప్పుడు ఆ కాలంలో ఇంకా నార్త్ అమెరికా, సౌత్ అమెరికాని క్రిస్టోఫర్ కొలంబస్ గారు కనుక్కోలేదు. జాగ్రత్తగా వినండి. నార్త్ అమెరికాని, సౌత్ అమెరికాని క్రిస్టోఫర్ కొలంబస్ అనే గ్రేట్ ఎక్స్ప్లోరర్, అది ఉందనేది, అక్కడ మనుషులు ఉన్నారనేది ఆయన కనుక్కోలేదు. అలాగే ఆస్ట్రేలియా ఖండంని కూడా ఒక వ్యక్తి, విల్సన్ అనే వ్యక్తి, ఇంకా కనుక్కోలేదు. ఆస్ట్రేలియా మీద కూడా కర్జర్ పెట్టి చూపించండి మన రాజ్ కుమార్ గారు. వెరీ గుడ్. సో ఇప్పుడు నోవా ఎక్కడున్నాడు అది బైబిల్లో రాయబడలేదు. కానీ ఎక్కడున్నా సరే జాగ్రత్తగా వినండి, ఆయన ల్యాండ్ లాక్డ్ కాంటినెంట్స్ లోపలే ఉన్నాడు. అదైతే జ్ఞాపకం పెట్టుకుందాం. ఆయన ఆస్ట్రేలియాలో లేడు, సౌత్ అమెరికా, నార్త్ అమెరికాలో అయితే లేడు. ల్యాండ్ లాక్డ్ కాంటినెంట్స్, అది యూరోపా ఖండం అయి ఉండొచ్చు, ఆసియా ఖండం అయి ఉండొచ్చు, ఆఫ్రికా ఖండం అయి ఉండొచ్చు. కానీ ఎక్కువ వరకు మనం ఏమనుకోవచ్చు అంటే ఆసియా ఖండంలో ఆయన ఉండొచ్చు అని మనం అనుకుందాం. అయితే జాగ్రత్త వినండి, నేనేం చెప్పాను? చేపలు ఉన్నాయి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. కంగారూస్ సముద్రాలు దాటి ఎట్లా వచ్చినాయండి? హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. పెంగ్విన్స్ అంటార్టికా నుంచి సముద్రాలు దాటి ఎలాగొచ్చినాయి? అమ్మో, మధ్యలో చేపలు తినేస్తాయి కదా. తినవా జయంతి సిస్టర్? చెప్పండి. రూత్ సిస్టర్, జయంతి సిస్టర్ చెప్పండి. ఇప్పుడు సముద్రాలు దాటి రావాలి అని అంటే ఆసియా ఖండం కన్నా, యూరోపా ఖండం కన్నా, ఆఫ్రికా ఖండం కన్నా మధ్యలో చేపలు ఉన్నాయి కదా, షార్క్స్ ఉన్నాయి కదా. కంగారూస్ ని తినేవా? పెంగ్విన్స్ ని తినేవా? దేవుడే పంపించారు బ్రదర్, దేవుడే పంపించారు వాటిని దూతల ద్వారా అంత.
సరే సరే, ఓకే, తెలుసుకుందాం. అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు మనం వెళ్దాం. చేపలు తినేసి ఉంటాయి, దాటి వచ్చి ఉంటే, సముద్రాలను దాటి వచ్చి ఉంటే ఏమవుతుంది? చేపలు తినేస్తాయి. సో ఎలాగొచ్చినాయి, ఎలాగ రాగలిగినాయి? మా వంశావళిని మనం చదవం కదా, అందుకు మనకు తెలియకుండా ఉంటుంది. అదే వంశావళి చదివితే ఏమైంది, భూమి ఎలాగుండింది, అంత కూడా తేటగా మనకి అర్థమవుతుంది. ఇప్పుడు ఈ ఖండముల మధ్యన సముద్రాలే లేవనుకుందాం. ఖండముల మధ్యన సముద్రాలే లేవనుకున్నాం. అప్పుడు భూమి ఎలాగ ఉండి ఉండొచ్చు అంతరిక్షం నుంచి ఫోటో తీస్తే? అది నేను మీకు చూపిస్తున్నాను ఇప్పుడు. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ రాజ్ కుమార్ గారు. ఇలాగా ఉండేది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆసియా ఖండము, యూరోపా ఖండము, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఈ అన్నీ కూడా అదే సముద్రాలు మధ్యలో రాకుండా ఉంటే, కలిసి ఉండుంటే ఇలాగుండేది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇంకా అరారత్ కొండ కూడా ఎక్కడ ఉండేది ఆ సమయంలో అంటే, ఆ బ్లాక్ డాట్ ఉంది చూడండి, మిడిల్ ఈస్ట్, అక్కడే అరారత్ కొండ ఉండేది. ఇప్పుడు అరారత్ కొండ మనకి ఎక్కడ కనిపిస్తుంది? అంతరిక్షం నుంచి చూస్తే అది ప్రీవియస్ స్లైడ్కి మనం చూద్దాం. అక్కడ చూడండి, మౌంట్ అరారత్ చక్కగా హైలైట్ చేసి మనకు రాజ్ కుమార్ గారు చూపిస్తున్నారు. ఇప్పుడు అది ఎక్కడ ఉందో మనకు తెలుసు. కానీ అప్పుడు సముద్రాలు ఈ ఖండముల మధ్యన రాకుండా ఉంటే, ఆసియా ఖండంలో అరారత్ కొండ అక్కడ ఉండేది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? జాగ్రత్తగా అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు మనం వెళ్దాం. మనం అందరం కూడా నేర్చుకోవడానికే వచ్చి ఉన్నాం ఈరోజు. నేను ఎప్పుడు కూడా మనవి చేస్తుంటాను, మీరు ఏం నేర్చుకుంటున్నారో ఈ సెషన్స్లో ఎంతో ప్రయాసపడి చెమటలు కార్చి రాజ్ కుమార్ గారు వీడియోస్లన్నిటిని కూడా అప్లోడ్ చేస్తున్నారు యూట్యూబ్లో. సార్వత్రిక సంఘంకి మనమందరం కూడా ఈ చిన్న బైబిల్ స్టడీ గ్రూపు ఉపయోగకరంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలంటే మనము ఏమేమి నేర్చుకుంటున్నామో వేరేళ్ళకు కూడా మనం తెలియచేద్దాం. ఆ యూట్యూబ్లో ఉన్న వీడియోస్ని అన్నిటిని కూడా మనం సర్క్యులేట్ చేద్దాం. అదే సముద్రాలు లేకుండా ఉంటే భూమి ఇలాగుండేది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ఫిజిక్స్తో కూడిన నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. మనమందరం కూడా 9th క్లాస్, 10th క్లాస్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో ఫిజిక్స్ సబ్జెక్ట్లో ఒకటి నేర్చుకుంటాం. ఏమనంటే, ఒక గ్లాస్, ఇట్లాంటి వాటర్ బాటిల్ లాంటి గ్లాస్ చూద్దాం. దీన్ని చల్లటి ఫ్రిడ్జ్లో పెడితే, జాగ్రత్త వినండి, చల్లటి ఫ్రిడ్జ్లో పెడితే 1 గంట 2 గంటలు, దాని తర్వాత వెంటనే ఒక వేడి వాతావరణంకి దాన్ని తీసుకొని వస్తే, ఆర్ గ్యాస్ స్టవ్ మీద పెడితే వెంటనే అది ఇరిగిపోతుంది. మనం 9th క్లాస్ 10th క్లాస్లో చూసాం, అవునా కాదా? ఎస్ ఆర్ నో? ఇమీడియట్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ లీడ్స్ టు బ్రేకేజ్, అవునా కాదా? ఫిజిక్స్ లో అవును పాస్టర్ గారు. దీంట్లో చదువుకున్నామా లేదా? అవును పాస్టర్ గారు. నేర్చుకున్నాం. వెరీ గుడ్, రైట్. స్టెప్ బై స్టెప్ మనం వెళ్దాం. అయితే జాగ్రత్తగా వినండి, ఏం జరిగింది. నోవా వరదల తర్వాత 100 సంవత్సరముల తర్వాత, 101 years తర్వాత ఏబేర్కి ఎప్పుడు పెలేగ్ పుట్టెనో, పెలేగ్ అనే కుమారుడు, ఆ వంశావళి మనము దాటి వెళ్ళిపోతూ ఉంటాం. ఒకసారి ఆ వాక్య భాగము సహోదరి జయంతి గారు చదువుతారు. 10వ అధ్యాయము, మా ఆదికాండం 10వ అధ్యాయం 21వ వచనం నుంచి 25వ వచనం చదవమ్మా. షేము కుమారుల పేర్లు అక్కడ రాయబడి ఉంది. షేమ్ కుమారుల పేర్లు, షేము కొడుకులు ఎవరు, వాళ్ళ కొడుకులు ఎవరు, వాళ్ళ కొడుకులు ఎవరు. జయంతి సిస్టర్ చదవని అమ్మా. మా జయంతి చదవమ్మా. ఆదికాండం 10వ అధ్యాయము 20వ వచనం నుంచి 21వ వచనం నుంచి చదివేమా. 21వ వచనం. మరియు ఎబేరు యొక్క కుమారులందరికీ పితరుడనగు పెద్దవాడనైన యోపేతు సహోదరులగును షామునకు కూడా సంతానము పుట్టెను. షాము కుమారులు ఏలాము, అషూరు, అర్పాక్షేత్రు, లూదు,
ఆరామను వారు. ఆరాము కుమారులు ఊజు, ఊలు, గేతేరు, మషేను వారు. అర్పక్షేత్రు పెలాహును కనెను. పెలాహు ఏబేరును కనెను. ఏబేరునకు 2 కుమారులు పుట్టిరి. వారిలో ఒకని పేరు పెలెగును. ఎలాయనగా అతని దినములలో భూమి దేశములుగా విభజింపబడెను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మనకి జవాబు దొరికిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్ కి మనం వెళ్దాం. తడిచిపోయిన భూమి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నీళ్లతో తడిచిన భూమి, చల్లగున్న భూమి, దాని మీద మరి వేడి పెరిగినప్పుడు ఏమైంది? ఖండాలుగా విభాగించబడింది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడు భూమి విభాగించబడలేదో, సముద్రాల మధ్యలో లేవో, ఖండంల మధ్యన. అందుకు ఆస్ట్రేలియా నుంచి కంగారూస్ వచ్చేసినాయి, అంటార్టికా నుంచి పెంగ్విన్స్ వచ్చేసినాయి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అవి సముద్రాలు దాటి రాలేదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అర్థమవుతుందా మీకు? అరే, ఏ పేరు పేలేకి పేలేగ్ అనే పేరు ఎందుకు పెట్టాను? భూమి విభాగించబడింది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ మీకు కనిపిస్తుందా? అనిమేషన్ చూపిస్తున్నాను చూడండి. అదే భూమి ఒకే రకంగా ఉంటే, విభాగించబడకుండా ఉంటే ఎలాగా కనిపిస్తుంది, విభాగించబడితే ఎలాగా కనిపిస్తున్నదో. మా వంశావళి చదవరు కదా క్రైస్తవులు. సో ఈ విషయాలు ఎందుకు అర్థం కావు వాళ్ళకి? ఆర్ యు ఆల్ విత్ మీ? ఇప్పుడు భూమి ఎలాగుంది చూడండి, అనిమేషన్. రాజ్ కుమార్ గారు మరి ఇంకొకసారి లెఫ్ట్ సైడ్ పిక్చర్ మీద కర్సర్ పెట్టి చూపించండి. అదే భూమి విభాగించబడే ముందు ఖండంల మధ్యన సముద్రాలు రాలేదు. నార్త్ అమెరికా, వెస్ట్, సౌత్ అమెరికా ఇలాగా దూరంలో వెళ్ళిపోలేదు. ఇంకా ఆస్ట్రేలియా విడిపోలేదు, అంటార్టికా విడిపోలేదు. అన్ని కూడా ల్యాండ్ లాక్ కాంటినెంట్స్గా ఉన్నాయి. ఖండములన్నీ కూడా కలిసి ఉన్నాయి. ఎప్పుడు భూమి విభాగించబడిందో అప్పుడు ఈ ఖండముల మధ్యన, ఆసియా, యూరోపా, ఆఫ్రికా ఖండం మధ్యన సముద్రం, ఇండియన్ ఓషన్ వచ్చేసింది. ఆస్ట్రేలియా దూరంలో వెళ్ళిపోయింది. అలాగే ఆఫ్రికా ఖండము, అంటార్టికా మధ్యన మరి సముద్రం వచ్చేసింది. యూరోపా ఖండము, అమెరికా ఖండం మధ్యన అట్లాంటిక్ ఓషన్ వచ్చేసింది. అందుకు భూమి విభాగించబడింది. ఇప్పుడు లెట్స్ గో బ్యాక్ టు ద ప్రీవియస్ స్లైడ్. రాజ్ కుమార్ గారు, ఎప్పుడు భూమి విభాగించబడలేదో జాగ్రత్త వినండి. ఎప్పుడు భూమి విభాగించబడలేదో దుంకుకొని కంగారూస్ వచ్చేసినాయి నోవా దగ్గర. మరి దుంకుకొని వెళ్ళిపోయినాయి ఆస్ట్రేలియా దగ్గర. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. పెంగ్విన్స్ అంటార్టికా నుంచి ఇటు ఇలాగ చాలా చక్కగా నడుస్తాయి కదా పెంగ్విన్స్, చక్కగా నడుచుకొని వచ్చేసినాయి. అలాగే వరదలు అయిపోయిన తర్వాత చక్కగా నడుచుకొని వెళ్ళిపోయినాయి అంటార్టికాకి. చూడండి బ్రదర్ రాజ్ కుమార్ గారు, నేను ఆ రెడ్ లైన్ వేసాను చూడండి, దాని మీద కర్సర్ వేయండి. అరారత్ కొండ నుంచి అంటార్టికాకి వెళ్ళిపోయే దారి, అరారత్ కొండ నుంచి ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయే దారి మనకందరు కూడా కనిపిస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎంత చక్కగా రాజ్ కుమార్ గారు టెక్నికల్ కోఆర్డినేషన్ చేస్తున్నారు చూడండి. అరారత్ కొండ నుంచి ఏమన్నా సముద్రాలు దాటుతున్నాయమ్మా కంగారూసు? అడుగుతున్నాం మిమ్మల్ని. ఆస్ట్రేలియా వెళ్ళిపోదానికి ఏమన్నా సముద్రాలు దాటుతున్నాయా? నో. అలాగే వచ్చినప్పుడు ఏమన్నా సముద్రాలు దాటినట్టు మనకు అనిపిస్తుందా? నో. ఆర్ యు అండర్స్టాండింగ్? వచ్చేటప్పుడు సముద్రాలు దాటలేదు. వెళ్ళేటప్పుడు తిరిగి ఆస్ట్రేలియా కన్నా అంటార్టికా కన్నా పెంగ్విన్స్ సముద్రాలు దాటలేదు, కంగారు సముద్రాలు దాటలేదు. ఇంకా చేపల చేత తినివేయబడుట ఆ డేంజర్ లేనే లేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈవెన్ అనుకుందాం, సపోజ్ దేవుడు ఆజ్ఞాపించాడు అనుకుందాం. దానియేలు గ్రంథంలో మనకు తెలుసు కదా, సింహాలను ఆజ్ఞాపించాడు. ఏమని? సింహాలు దానియేలు జోలికి పోకూడదు అని ఆజ్ఞాపించాడే అనుకుందాం. సముద్రాలు ఉన్నాయి, కానీ సముద్రాలు ఉన్నప్పుడు
ఈ ఈత కొట్టుకొని వెళ్తున్నాయి పెన్గ్విన్స్, ఇంకా కంగారూస్. ఈత కొట్టుకొని వెళ్ళేటప్పుడు దేవుడు ఆజ్ఞాపించాడే అనుకుందాం చేపలకి. కానీ అంత దూరము కంగారూస్ ఈత కొట్టుకొని పోదానికి వీలవుతుందమ్మా? అలాగే పెన్గ్విన్స్ ఈత కొట్టుకొని పోదానికి వీలవుతుందా? మధ్యలో సముద్రాలు ఉంటే అడుగుతున్నా మిమ్మల్ని. గివ్ మీ అన్ ఆన్సర్. నో పాస్టర్. కాదయ్య గారు, వీలు కాదు. వీలు కాదు. భూమి కాబట్టి సముద్రాలు దాటే అవసరం లేదు కాబట్టి, ఈత కొట్టే అవసరం లేదు కాబట్టి, ఎలాగొచ్చినాయో అలాగ హాయిగా వెళ్ళిపోయినాయి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? కరెక్ట్గా 100 సంవత్సరాల తర్వాత, ఆ 100 సంవత్సరాలు ఎలాగ మనం లెక్క పెట్టవచ్చు? షేము వరదల తర్వాత ఆయన వయసు 100 సంవత్సరాలు ఉన్నప్పుడు, 2 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఒక కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడు 35 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఇంకొక కుమారుడు పుట్టాడు. ఇంకొక కుమారుడు 37 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఇంకొక కుమారుడు పుట్టాడు. దాని తర్వాత ఏబేరు పుట్టాను, దాని తర్వాత పెలెగు పుట్టాను. దాన్ని బట్టి మనం లెక్కలు వేసుకుంటే కరెక్ట్గా 100 సంవత్సరాలు. ఆ వయసులన్నీ కూడా ఎక్కడున్నాయి ఒకసారి మనం చూద్దాం. ఆ వాక్య భాగం కూడా చూద్దాం. ఆ వంశావళిని మనం చదవం కదా, అందుకు లెక్కలు వేయం మనం. తీయండి అమ్మా. 11వ అధ్యాయం ఆదికాండం, 11వ అధ్యాయము ఆదికాండము 10వ వచనం నుంచి. షేము వయసు ఎంత? ఒక కుమారుడు వరదల తర్వాత ఎప్పుడు పుట్టాడు అది మనం ఒకసారి చూద్దాం. 11వ అధ్యాయం 10వ వచనం. నా ఫింగర్స్ చూడండి. దాన్ని బట్టి 100 సంవత్సరాలు అయింది పేలేగు పుట్టుటకు అని మనం చెప్పొచ్చు. ఆదికాండం 11వ అధ్యాయము 10వ వచనము. షేము వంశావళి ఇది. షేము వంశావళి ఇది. షేము నూరేండ్ల గలవాడై జల ప్రవాహము గతించి 2 ఏండ్లకు అర్బాక్షేత్రును కనెను. మా జాగ్రత్తగా చూడండి, నేను క్యాల్కులేషన్ మిమ్మల్ని అడగబోతున్నా. 101 సంవత్సరాల తర్వాతనే పేలేగు పుట్టాడని మనకు ఎలా తెలుస్తుంది? ఆ వంశావళి చదివితేనే మనకు అర్థమవుతుంది. 2 సంవత్సరాల తర్వాత ఒక కుమారుణ్ణి కనేను. చదవమ్మా. షేము అర్పాక్షేత్రును కనిన తర్వాత 500 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. అర్పాక్షేత్రు 35 ఏండ్లు బ్రతికి పెలోహును కనెను. 35 + 2 37 అయిపోయింది. 35 + 2 37 అయిపోయింది. ఇంకా కంటిన్యూ అమ్మా. అర్బాక్షేత్రు పెలోహును కనిన తర్వాత 403 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. పెలుహు 30 ఏండ్లు బ్రతికి ఏబేరును కనెను. 37 + 30 67 అయిపోయింది. 37 + 30 67 సంవత్సరాలు గతించిపోయినాయి. చదవమ్మా. పెలుహు ఏబేరును కనిన తర్వాత 400 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఏబేరు 34 ఏండ్లు బ్రతికి పెలేగును కనెను. 67 + 37 ఎంత? 67 + 34 ఎంత? 67 + 34 చెప్పండి. అప్పుడు పేలేగుని కనేను. 67 + 34 101 అయ్యగారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. వరదల తర్వాత 101 సంవత్సరాల తర్వాత భూమి విభాగించబడెను. దాని తర్వాత నేను నెక్స్ట్ సెషన్లో మీతో పంచుకుంటాను. బాబేల్ గోపురం సంఘటన దీనికంటే ముందు జరిగింది. ఎన్ని సంవత్సరాలు అవన్నీ కూడా లెక్కేసి నేను వీలైతే వచ్చే వారం మీతో పంచుకుంటాను. సో బాబేల్ గోపురం సంఘటన దీనికంటే ముందు జరిగింది. ఒక దగ్గర ఒక 5 సంవత్సరాల ముందే జరిగింది. మనకందరు కూడా తెలుసు, బాబేల్ గోపురం సంఘటన అయిపోయిన తర్వాత ప్రజలు చెదిరిపోయారు. ఇప్పుడు భూమి ఇలాగే ఉండింది. బాబేల్ గోపురము సంఘటన జరిగినప్పుడు ఇంకా భూమి విభాగించబడలేదు, మధ్యలో సముద్రాలు రాలేదు. సో విడిపోయిన వాళ్ళు, చెదిరిపోయిన వాళ్ళు కొంచెమంది నార్త్ అమెరికా, సౌత్ అమెరికాకి వెళ్ళిపోయారు. అలాగే కొంచెమంది ఆస్ట్రేలియాకి అపోరిజిన్స్ అనే వ్యక్తులు వెళ్ళిపోయారు. మరి చెప్తున్నా, నార్త్ అమెరికాకి, సౌత్ అమెరికాకి వెళ్ళిన వాళ్ళు వాళ్ళని రెడ్ ఇండియన్స్ అని అంటాం. అలాగే ఎవరు ఆస్ట్రేలియాలో ఉన్నారో, యూరపా ఖండం వాళ్ళు అక్కడ వెళ్ళే ముందు వాళ్ళని అబోరిజిన్స్ అని అంటాం. అబోరిజిన్స్. అలాగే క్రిస్టోఫర్ కొలంబస్ అమెరికాకు వెళ్ళే ముందు అక్కడ ఉన్న ప్రజలని రెడ్ ఇండియన్స్ అని అంటాం.
ఇప్పుడు జాగ్రత్త వినండి. క్రిస్టఫర్ కొలంబస్ గారు అప్పటి వరకు ఏమనుకున్నారు? ప్రపంచం అంతా కూడా ఏమనుకుంది? భూమి అంటే యూరోపా ఖండము, ఆఫ్రికా ఖండము, ఇంకా ఆసియా ఖండం, ల్యాండ్ లాక్ కాంటినెంట్స్. వీళ్ళ మధ్యనే వ్యాపారం జరిగేది, వీళ్ళ మధ్యనే ఉద్యోగాలు దొరికేవి, వీళ్ళ మధ్యనే చదువు అంతా కూడా ఉండేది, వీళ్ళ మధ్యనే యుద్ధాలు కూడా జరిగేవి. సో క్రిస్టఫర్ కొలంబస్ గారు ఎప్పుడు అక్కడ వెళ్ళారు? లెట్స్ గో టు నెక్స్ట్ స్లైడ్ రాజ్ కుమార్ గారు. నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ చూడండి. ఎప్పుడు క్రిస్టఫర్ కొలంబస్ గారు నార్త్ అమెరికాకు వెళ్ళారో అక్కడ రెడ్ ఇండియన్స్ కనిపిస్తున్నారు. ఆ రెడ్ ఇండియన్స్ మీద కర్సర్ పెట్టి చూపించండి. ఆశ్చర్యపోయారు క్రిస్టఫర్ కొలంబస్ గారు. అయ్యో, వీళ్ళు ఎప్పుడు వచ్చారు ఇక్కడ? ఇక్కడ కూడా ప్రజలు ఉన్నారా? నేను ఫస్ట్ టైం అనుకుంటున్నా కదా ఈ ఖండంని, ఇప్పటి వరకు ఎవరు లేరు అనుకున్నానే అని ఆశ్చర్యపోయారు. కానీ వంశావళిని చదివే బైబిల్ పండితులు, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, వాళ్ళకి తెలుసు ఎందుకు క్రిస్టఫర్ కొలంబస్ గారు అమెరికా ఖండం, సౌత్ అమెరికా ఖండం కనుక్కుండే ముందే రెడ్ ఇండియన్స్ అక్కడ ఎలాగా కనిపించారు, ఎలాగ వెళ్ళిపోయారు అనేది బైబిల్ చదివేటోళ్ళకి అర్థమవుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. బైబిల్ చదివేటోళ్ళకే కాదు, వంశావళిని చదివేటోళ్ళకే అర్థమవుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా మీకు? అరే, క్రిస్టఫర్ కొలంబస్ గారికి ఆశ్చర్యం కలిగింది. ఇక్కడెక్కడ ఎట్లా వచ్చారు? ఎందుకంటే అప్పుడు భూమి విభాగించబడలేదు. ఆ కోనకు వాళ్ళు వెళ్ళిపోయారు. బాబిలోను గోపురం తర్వాత భూమి విభాగించబడింది. మధ్యలో సముద్రాలు వచ్చినాయి కాబట్టి ఇక్కడున్న రెడ్ ఇండియన్స్ అక్కడ వేరే కాంటినెంట్స్కి వెళ్ళడానికి వీలు కాలేదు. వేరే కాంటినెంట్స్ వాళ్ళు సముద్రాల మధ్యలో ఉన్నాయి కాబట్టి ఇక్కడ రావడానికి వీలు కాలేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా ఎందుకు ఈరోజు నేను ఈ టాపిక్, ఈ హెడ్డింగ్ వాడుతున్నాను? జియాలజీ, జాగ్రఫీ, ఇంజనీయాలజీ అనే మాట ఎందుకు వాడుతున్నాను? జియాలజీ అంటే భూమితో కూడింది, జాగ్రఫీ అంటే ఖండములతో కూడింది, అన్నీ కూడా వంశావళిలో ఉంది కాబట్టి జీనియాలజీ. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూడండి, కింద ఆస్ట్రేలియా అబోరిజిన్స్. ఎప్పుడు ఆ ఆస్ట్రేలియా ఖండం ఇంకొక వ్యక్తి కనుక్కున్నాడు క్రిస్టఫర్ కొలంబస్ లెక్క, ఆయన కూడా ఆశ్చర్యపడ్డాడు. అరే, ఇదేంటి, ఎవరు ఉండరు అనుకున్నానే నేను, ఇక్కడ ఎలాగొచ్చారు వీళ్ళు అబోరిజిన్స్ అని ఆయన ఆశ్చర్యపడ్డాడు. కానీ మరీ చెప్తున్నా, బైబిల్లో వంశావళి చదువుకుండేటోళ్ళు, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. బైబిల్ అంతా జాగ్రత్తగా చదివేటోళ్ళు, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వాళ్ళకి తెలుసు అండి. క్రిస్టఫర్ కొలంబస్కి తెలియంది, ఆస్ట్రేలియా ఖండంని కనుక్కున్న వ్యక్తికి తెలియంది మనకు తెలుస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎంత ధన్యులం మనం. కానీ వంశావళి మనం చదవం కదా క్రైస్తవులంగా. ఇంకా ఇప్పుడు కూడా జాగ్రత్తగా వినండి. ఈ ఖండములు కనిపిస్తున్నాయి చూడండి, దేశములతో పాటు లెఫ్ట్ సైడ్ కాంటినెంట్స్, అవన్నీ కూడా మీరు దగ్గర తీసుకొని వస్తే జిగ్సా పజల్లో ఎలాగా ఫిట్ అవుతాయో అలాగా ఫిట్ అయిపోతాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. లెట్స్ గో బ్యాక్ టు ద ప్రీవియస్ స్లైడ్. ఇవన్నీ ఖండంలను మనం దగ్గర తీసుకొని వస్తే, ఇక్కడ రైట్ సైడ్ పిక్చర్ నేను చూపిస్తున్నా చూడండి, అనిమేషన్. రాజ్ కుమార్ గారు ఎంత చక్కగా కర్సర్ పెట్టి చూపిస్తున్నారు. ఆ భూమిలన్నింటినీ కూడా ఇప్పుడు కూడా మనం దగ్గర తీసుకొని వచ్చేస్తే ఈ జిగ్సా పజిల్ ఎలాగ ఫిట్ అవుతుందో అలాగా ఫిట్ అయిపోతాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు విభాగించబడినాయి? అరే, బైబిల్లో రాయబడింది. ఎవరు చూస్తున్నారు? వంశావళి చదవరు కాబట్టి ఎవరు చదవరు, ఎవరికి తెలియదు. అది ఆల్ అండర్స్టాండింగ్. దేవుడు అన్ని పెట్టేశాడు, రాసి పెట్టేశాడు. క్రిస్టఫర్ కొలంబస్కి తెలియంది. అది ఆల్ విత్ మీ. ఎంత ధన్యులం మనం, వంశావళిని చదువుకుంటే ఇవన్నీ కూడా మనకు తెలుస్తున్నాయి. అది ఆల్ విత్ మీ. సే హల్లెలూయా వేర్ ఎవర్ యు ఆర్. అన్మ్యూట్ చేసుకొని హల్లెలూయా చెప్పండి, వినాలని ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. 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 సో మా వంశావళిలను దాటి వెళ్ళకూడదమ్మా. ఏదన్నా 2 సార్లు బైబిల్లో రాయబడినాయి అంటే అవి చాలా ముఖ్యమైన విషయాలు. మరి భూమి విభాగించబడిందని ఓన్లీ ఆది కాండంలోనే లేదు, మొదటి దినవృత్తాంతంలో కూడా దేవుడు మరీ రాసి పెట్టాడు. ఇక్కడ మర్చిపోయినా సరే కనీసం అక్కడన్నా చదువుతారు అని. అది కూడా మనం చదువుకుందాం. లెట్స్ గో బ్యాక్ టు ద ప్రీవియస్ స్లైడ్ బ్రదర్. ప్రీవియస్ స్లైడ్. ఇక్కడ కింద రండి కొంచెం, కొంచెం
ఇంకా కొంచెం ముందుకు వెళ్దామా? ప్రీవియస్ స్లైడ్, ప్రీవియస్ ఆది కాండంలో కూడా మన దినవృత్తాంతంలో కూడా అది రాయబడి ఉన్నది. ఒక్కసారి మనం చూద్దాము. కింద వచ్చేయండి బ్రదర్, దినవృత్తాంతము. ఈరోజు నేను ఎడిటెడ్ మీరు వాడుతున్నారా? ఓకే, కింద రండి, ఇంకా చూద్దాం దినవృత్తాంతం ఎక్కడ ఉందో మనం చూద్దాం. ఇంకా ఇది ఇది కనిపించట్లేదు బ్రదర్, దీన్ని మనం చూపిద్దామా? ఇది ఒక్కసారి పైకి వెళ్ళండి, పైకి ఇంకా పైకి. ఇక్కడ ఇది హైపర్ లింక్స్ వాడింది, 2 ఉన్నాయి చూడండి. అవి హైపర్ లింక్ కాబట్టి మనకు కనిపించట్లేదు. నేను మీకు మరీ చెప్తాను. అది మనం దాన్ని ఎల్లార్జ్ చేసి చూపించవచ్చా రాజ్ కుమార్ గారు? దాన్ని మనకు కనిపించేటట్లు చేయొచ్చా? అది హైపర్ లింక్డ్ కాబట్టి అది మనకు కనిపించట్లేదు. లేదు పాస్టర్ గారు, ఒక్క నిమిషం. మేబీ ఫార్మాట్ ఈస్ నాట్ బీయింగ్ సపోర్టెడ్ అచ్చా. ఇన్ మై డివైస్. అచ్చా, ఓకే. అయితే నేను మీకు చెప్తాను, ఆ వాక్య భాగం మనం చదువుకుందాము. ఆ వాక్య భాగం నేనే మీకు చెప్తాను. ఆ వాక్య భాగం ఎక్కడ ఉందో ఒకసారి సహోదరి నేను అమ్మా తీయండమ్మా. మొదటి దినవృత్తాంతం 1వ అధ్యాయం 19వ వచనం చదవండి అమ్మా. మొదటి దినవృత్తాంతం 1వ అధ్యాయము. మొదటి దినవృత్తాంతంలో 1వ అధ్యాయము 19వ వచనము. ఏబేరునకును 2 కుమారులు పుట్టిరి. ఒకని దినములలో భూమి విభజింపబడెను కనుక అతనికి పెలెనును అని పేరు పెట్టబడెను. అతని సహోదరుని పేరు సో భూమి విభాగించబడింది అనే మాట ఓన్లీ ఆది కాండంలో ఉందా, లేకపోతే దినవృత్తాంతంలో కూడా ఉందా? అడుగుతున్నా మిమ్మల్ని. దినవృత్తాంతంలో కూడా ఉంది. 2 చోట్లలో దేవుడు ఎప్పుడైనా రాసి పెడితే అది చాలా ముఖ్యమైనది అని మనం అర్థం చేసుకోవాలి. పెళ్లి గురించి ఆది కాండం 1వ అధ్యాయంలో ఉంది, పెళ్లి గురించి ఆది కాండం 2వ అధ్యాయంలో కూడా ఉంది. ఇజ్రాయెల్ రాజులు విధేయత చూపించే వాళ్ళు దీవించబడారు, అవిధేయులు నశించిపోయారు అనే మాట రుజువుపరచుటకు మొదటి రాజుల గ్రంథం, 2వ రాజుల గ్రంథం ఉంది. మొదటి దినవృత్తాంతం, 2వ దినవృత్తాంతంలో మరి వాళ్ళ చరిత్ర గురించి రాయబడింది. యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన రక్షకుడు అని చూపించటకు 4 సువార్తలు ఉన్నాయి. సో ఎక్కడన్నా దానికంటే ఎక్కువసారి ఎక్కడన్నా లేఖనంలో ఏదన్నా రాయబడితే అది చాలా ముఖ్యమైనది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇది చాలా ముఖ్యమైనది. ఇది మనం తెలుసుకుంటే ఆ కాలంలో ఈ 3 ఖండములు ఉన్నాయి అని ప్రజలు అనుకునేవారు. 3 ఖండంలో ఆసియా, ఆఫ్రికా, యూరప్. అందుకు మనం చూస్తే ఎందుకు యోన తార్షీష్కి పారిపోయాడు అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకు తార్షీష్కి పారిపోయాడు? అప్పుడు భూమి 3 ఖండములు ఉన్నాయని అందరూ అనుకునేవారు. ఇప్పుడు ఈ ఒక్క మాట నేను మీతో పంచుకొని నేను ముగిస్తాను, సమయం అవుతుంది కాబట్టి. లెట్స్ గో టు ది నెక్స్ట్ స్లైడ్ రాజ్ కుమార్ గారు. ఇక్కడ చూడండి, యోనా తార్షీష్కి ఎందుకు పారిపోతున్నాడు? దేవుడు ఏమన్నారు? నినేవే పట్టణంకి వెళ్ళమన్నారు. ఓకే, జోపా అనే ఒక పట్టణం, ఇజ్రాయెల్ దేశంలో పట్టణం, సముద్రం దగ్గర ఉన్న పట్టణం. అక్కడ ఓడ ఎక్కి నినేవే వెళ్లకుండా ఎంత చక్కగా రాజ్ కుమార్ గారు మనకి కర్సర్ పెట్టి చూపిస్తున్నారు చూడండి. తార్షీష్కి పారిపోయాడు. ఎందుకు తార్షీష్? వేరే ఎక్కడన్నా వెళ్ళొచ్చు కదా. ఎందుకంటే ఆ కాలంలో వేరే ఖండంలని మనుషులు కనుక్కోలేదు కాబట్టి స్పెయిన్ దేశమే ప్రపంచం చివరిలో ఉంది అని అందరు అనుకునేవారు. స్పెయిన్ చూడండి, తార్షీష్ అనగానే స్పెయిన్ అనేది దాని కింద కనిపిస్తుంది. ఎంత ఎస్ మనకు కనిపించట్లేదు కానీ PAIN కనిపిస్తుంది. అక్కడ ఉంది తార్షీష్, భూ అంతం. అందుకే పౌలు భక్తుడు కూడా రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 24వ వచనంలో ఏమంటాడు? ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభువు ఆజ్ఞాపించింది ఏంటి? మీరు సువార్త వెళ్ళి భూ అంతం వరకు బోధించండి. అందుకు ఆయన మనసులో ఎంతో కోరిక ఉంది, స్పెయిన్కి వెళ్ళాలి అని పౌలు భక్తునికి. అందుకే రాస్తున్నాడు. ఒకసారి దియమా 15వ అధ్యాయం 24వ వచనం, రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 24వ వచనం చదవమా జయంతి. బైబిల్స్ని అండర్లైన్ చేసుకోండి. ఎందుకు పౌలు స్పెయిన్కి వెళ్ళాలని కోరుకుంటున్నాడు? వై వాస్ పాల్ టేకింగ్ ద పెయిన్
టు గో టు స్పెయిన్. రైమింగ్ వర్డ్స్ వాడాలంటే. ఓకే, రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 24వ వచనం. ఈ ప్రదేశంలో నేనింకా సంచరింపవలసిన భాగములు లేదు కనుక అనేక సంవత్సరముల నుండి మీ యొద్దకు రావాలనని మిక్కిలి ఆపేక్షణ కలిగి నేను స్పెయిన్ దేశమునకును వెళ్ళినప్పుడు మార్గంలో మిమ్మల్ని చూచి మొదట మీ సహవాసమును వలన కొంత మట్టుకు సంతృప్తి పొంది మీ చేత అక్కడికి సాగనంపబడుతునని నిరీక్షించుచున్నాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వేరే ప్రాంతాలన్నిటికో చాలా వరకు వెళ్ళి పౌలు సువార్త బోధించేశాడు. ఇంకా స్పెయిన్ ఒకటే మిగిలింది. ఎందుకు స్పెయిన్కి వెళ్ళాలని కోరుకుంటున్నాడు? వై వాస్ పాల్ టేకింగ్ ద పెయిన్ టు గో టు స్పెయిన్? రైమింగ్ వర్డ్స్ వాడాలంటే. ఎందుకంటే ఆయన ఆ కాలంలో అందరూ ఏమనుకునేవారంటే స్పెయినే భూ అంతంలో ఉంది. స్పెయిన్ భూ అంతంలో ఉంటే, ఇప్పుడు చూడండి, నేను మీకు కర్సర్ పెట్టి చూపిస్తున్నాను, ఆ రెడ్ కలర్ యారో కూడా పెట్టాను. స్పెయినే భూ అంతంలో ఉంటే తార్షీషు పట్టణము స్పెయిన్ చివర్లో ఉంటుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకు అక్కడ వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను. నేను అక్కడ వెళ్ళను ప్రభువా, నినివే పట్టణంకి నేను వెళ్ళను, నేను అక్కడ వెళ్ళి దాక్కుంటాను, భూ అంతంకి వెళ్ళిపోతాను అని పారిపోతున్నాడు. అర్థమైందా? సో ఎందుకు మనకి జాగ్రఫీ తెలిస్తే ఎందుకు తార్షీష్కే వెళ్ళాలని కోరుకున్నాడు యోనా అనేది మనకి ఇంకా కొంచెం సులభంగా అర్థమవుతుంది. సో యోనా ఎందుకు అక్కడ పారిపోయాడు అంటే, నినివే పట్టణంకి వెళ్తే అక్కడ ఆయనను చంపేస్తారనా భయమా? అరే భయం ఉంటే నన్ను ఓడ నుంచి ఎత్తి కింద పారేయండి అని అంటాడు కదా, అన్నాడు కదా. ఏమన్నాడు? అక్కడ గాలి తుఫాన్ వచ్చినప్పుడు నేనే దీనికి కారకుడిని, ఈ గాలి తుఫాన్ వచ్చిందంటే దానికి నేనే కారకుడిని, మీరు నన్ను ఓడ నుంచి కింద పారేవేయండి అంటే, మరణం అంటే అంత భయం అంటే అలాగ అంటాడా యోనా? చెప్పండి. భయపడి వెళ్ళిపోయాడా నినివే నుంచి? వేరేమన్నా కారణం ఉందా? భయపడితే మరి ఎందుకు ఆ మాటలు అంటాడు? నన్ను ఓడ నుంచి పారేయండి అని అంటాడా? అడుగుతున్నాం మిమ్మల్ని. బైబిల్ స్టడీ కాబట్టి మనం లోతులో వెళ్తున్నాం. చెప్పండి, అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. నినివే పట్టణంకి వెళ్ళలేదంటే అయ్యో వాళ్ళు చంపేస్తారని భయమా, లేకపోతే వేరేమన్నా కారణం ఉండొచ్చా? చెప్పండి, అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. మనం అందరం ఇక్కడ నేర్చుకోవడానికే వచ్చినాం. వేరే కారణం బట్టి భయం లేదు యోనాకి. వేరే కారణం ఉంది అమ్మా. నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఈరోజు ఈ రహస్యం కూడా తెలుసుకొని మన బైబిల్ స్టడీని ముగిద్దాం. చాలా రుచికరమైన కారణం. అదేంటో మీకు చెప్పే ముందు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. భారతదేశంకి ఇంకొక దేశంకి మాటి మాటికి యుద్ధాలు జరుగుతాయి. ఆ దేశం పేరేంటమ్మా? భారతదేశం. పాకిస్తాన్. రైట్ ఆన్సర్ రూల్ సిస్టర్. పాకిస్తాన్. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. పాకిస్తాన్కి ఏమైనా నష్టం కలిగితే అందరు ఇండియన్స్ హార్ట్లో, భారతీయుల మనసులో ఎక్కడో ఒక సంతోషం వస్తుంది. ఎందుకంటే వాటికి యుద్ధాలు జరిగినాయి. పాకిస్తాన్ వల్ల భారతీయులు బాగా నష్టంకి గురి అయ్యారు కాబట్టి పాకిస్తాన్కి ఏమన్నా నష్టం కలిగితే, ఏమన్నా ప్రాబ్లం వస్తే ఎక్కడో ఒక చోటలో ఈ భారతీయుల మనసులో సంతోషము పుడుతుంది. అయితే నినివే పట్టణము, జాగ్రత్తగా వినండి, నినివే పట్టణము అషూర్ రాజ్యంకి ప్రధాన పట్టణం. ఎలాగా భారతదేశంకి న్యూఢిల్లీయో, అమెరికాకి వాషింగ్టన్నో, చైనాకి బీజింగో, అషూర్ రాజ్యంకి ప్రధాన పట్టణం నినివే పట్టణం. నినివే పట్టణం వలన యూదులకి ఇబ్బందులు కలుగుతూనే ఉంటాయి. ఎందుకంటే లోకంని ఆ కాలంలో అషూర్ రాజ్యం పరిపాలిస్తుంది. లోకంని పరిపాలిస్తుందంటే ఇజ్రాయెల్ దేశం ప్రజలు, ఇజ్రాయెల్ దేశం రాజులు పన్నులు కట్టేవారు నినివే పట్టణంలో ఉన్న రాజుకి, అషూర్ రాజుకి. సో వాళ్ళంటే వీళ్ళకి ఏమి ఇష్టం అనేది లేదు. ఒకసారి ఆ వాక్య భాగం కూడా మనం చదువుకుందాం. కింద రండి బ్రదర్, నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళండి. నెక్స్ట్ స్లైడ్, ఇక్కడ చూడండి. ఒక్కసారి మనం చూద్దాము. మా రెండో రాజుల గ్రంథం 17వ అధ్యాయము 23-24 చదవమ్మా. అమ్మా సారీ, ఒక్క నిమిషం. ఇంకా కింద రండి బ్రదర్, ఇంకా కింద రండి.
రెండో రాజుల గ్రంథం 17వ అధ్యాయము 3వ వచనం నుంచి చదవండమ్మా. అషూర్ రాజ్యంకి ఇజ్రాయెల్ రాజ్యంకి ఏంటి ఎలాగా ఇద్దరి మధ్యన వైరం ఉందో. లెఫ్ట్ సైడ్ పిక్చర్ ఆ వైరంతో కూడిన దాని మీద కూడా కర్సర్ పెట్టండి. ఇద్దరు కొట్లాడుకుంటున్నారు చూడండి. అమ్మా చదవమ్మా జయంతి. రెండో రాజుల గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనం నుంచి. రెండో రాజుల గ్రంథము 17వ అధ్యాయము 3వ వచనం నుంచి. అతని మీదికి అషూరు రాజు అయిన షల్మానేసరు యుద్ధమునకు రాగా ఆ, హోషియా అతనికి దాసుడై పన్ను ఇచ్చినవాడాయను. అతడు ఐగుప్తు రాజు అయిన సోనో దగ్గర దూతలను పంపి పూర్వము తాను ఏటేటా ఇచ్చిచు వచ్చినట్లును అషూరు రాజునకు పన్ను ఇయ్యకపోగా హోషియా చేసిన కుట్ర అషూరు రాజు తెలుసుకొని అతనికి సంకెళ్ళు వేయించి బందీగృహంలో ఉంచెను. అషూరు రాజు దేశమంతటి మీదికి ప్రోమోను మీదికి వచ్చి 3 సంవత్సరములు ప్రోమోని ముట్టడించెను. హోషియా ఏలబడిలో 9వ సంవత్సరము అషూరు రాజు ప్రోమోను పట్టణమునకు పట్టుకొని ఇజ్రాయేలు వారిని అషూరు దేశంలోనికి చెరగొనిపోయి గోజాను నది దగ్గరనున్న హల్హు హబోరు అను స్థలములనందు మాదీయుల పట్టణములలో వారిని ఉంచెను. థ్యాంక్ యూ మా. చాలమ్మా చాలు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఇద్దరి మధ్యన వైరం లేకుండా ఉంటే ఇటువంటి యుద్ధాలు జరుగుతాయా? చెప్పండి. వైరం ఉందా లేదా? అషూరుల మధ్యన ఇజ్రాయేలీల మధ్యన ఉన్నది. ఉన్నది. మరి పాకిస్తాన్ మీద దేవుని ఉగ్రత రాబోతుంది అని అంటే భారతీయ ప్రవక్తకి వెళ్ళి అక్కడ బోధ చేయరా, వాళ్ళు మారుమనసు పొందుతారు అని అంటే భారతదేశంకి చెందిన ప్రవక్తకి లోపల ఏమనిపిస్తుంది అంటే దేవుని ఉగ్రత రాని వాళ్ళ మీద నేను వెళ్ళి బోధ చేస్తే వాళ్ళు మారుమనసు పొందితే దేవుడు ఆయన ఉగ్రతని కుమరించాడు అనే ఆలోచన వస్తుందా లేదా అడుగుతున్నా మిమ్మల్ని. చెప్పండి. వాళ్ళు మారుమనసు పొందితే మరి దేవుని ఉగ్రత రాదు కదా వాళ్ళ మీద. అయితే మరి అషూర్ మీద దేవుని ఉగ్రత రాకుండా ఉంటే ఇజ్రాయేలీలకి సంతోషం కలుగుతుందా, దుఃఖం కలుగుతుందా? వాళ్ళు ఏం కోరుకుంటారు? అషూర్ల మీద దేవుని ఉగ్రత రావాలనే కోరుకుంటారు. అవునా కాదా? అవును పాస్టర్ గారు, రావాలనే కోరుకుంటారు. దేవుడు ఈయనను బలవంతం చేసి అషూర్ రాజ్యంకి పంపించినప్పుడు, నినివే పట్టణంలో ఈయన బోధించినప్పుడు, వాళ్ళు మారుమనసు పొందినప్పుడు, జాగ్రత్త వినండి, వాళ్ళు మారుమనసు పొందినప్పుడు యోనాకి కోపం వస్తుంది. యోనా ఏమంటున్నాడు? ఇప్పుడు మనకి నిజమైన రహస్యం ఏంటో 2 వచనాలు నేను మీకు చూపించి ముగిస్తాను ఈరోజు. ఏమంటున్నాడు యోనా? 4వ అధ్యాయం 1-2 వచనాలు చదవమ్మా. యోనా గ్రంథం. ఈ రహస్యం చాలా మంది క్రైస్తవులకు తెలియదు. చాలా మంది ఏమనుకుంటారంటే, అరే నినివే పట్టణంకి వెళ్తే వాళ్ళు వీళ్ళని చంపేస్తారని భయంతో పారిపోయాడు అని అనుకుంటారు. కాదు. ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం. బైబిల్ స్టడీ చేస్తున్నాం కాబట్టి లోతైన మర్మాలు మనం తెలుసుకుందాం. ఆశ్చర్యమైన విషయాలు మన కన్నులని తెరిచి అర్థం చేసుకునేటట్లు సహాయం చేయి ప్రభు అని మనం ప్రార్థన చేసి బైబిల్ స్టడీ స్టార్ట్ చేశాం. సో ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం. యోనా గ్రంథం 4వ అధ్యాయం 1-2 వచనాలు చదవమ్మా. యోనా గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం నుంచి. యోనా దీన్ని చూచి బహు చింతాక్రాంతుడై కోపించుకొని, యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకొంటిని కదా. అందువలన నీవు కటాక్షమును జాలియును బహు శాంతమును అత్యంత కృపగల దేవుడవై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానుదు అని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషుకును పారిపోతిని. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. ఎక్కడున్నారు అందరూ? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? ఇంకా యోనా ఎందుకు ఈ మాటలు పలకగలిగాడు? దేవుడు భయంకరమైన పాపులను కూడా శపించగలుగుతాడు, భయంకరమైన పాపుల పట్ల కూడా కనికరం చూపించగలుగుతాడని యోనాకు ఎలాగ తెలిసినట్టు?
ఒక సంఘటన జరిగింది యోనా జీవితంలో, అందుకు అది చెప్పగలుగుతున్నాడు, అందుకు ఆయన అటువంటి ఆలోచనలు కలిగి ఉన్నాడు. ఆ సంఘటన ఏంటి? ఇదంతా మనం చదవము. జాగ్రత్త వినండి. ఈ ఈ ప్రిన్సిపల్ మీరు ఎప్పుడు బైబిల్ చదివేటప్పుడు వాడాలి. యూస్ ద బైబిల్ టు అండర్స్టాండ్ ద బైబిల్. యూస్ ద స్క్రిప్చర్ టు అండర్స్టాండ్ ద స్క్రిప్చర్. లేఖనంనే వాడి లేఖనం అర్థం ఏంటో మీరు తెలుసుకోవాలి. సో ఇంకొక సంఘటన ఏంటి? దేన్ని బట్టి యోనాకి భయం ఉండింది? దేవుడు కనికరం చూపించి విగ్రహారాధికులను కూడా క్షమించి వాళ్ళకి ఇంకొక అవకాశం ఇస్తాడనేది యోనాకి ఎలా తెలుసు? వాక్య భాగం చూద్దాం అది. ఓకే, గో బ్యాక్ టు ద ప్రీవియస్ స్లైడ్ బ్రదర్. 2 రాజుల గ్రంథం 14వ అధ్యాయం. యెరోబోము అనే భయంకరమైన విగ్రహారాధిక రాజు ఇజ్రాయెల్ దేశంని పరిపాలించడం స్టార్ట్ చేశాడు. బ్రదర్ కింద వచ్చేయండి. 2 రాజుల గ్రంథం 14వ అధ్యాయము 23వ వచనం నుంచి సహోదరి జయంతి చదివి వినిపిస్తారు. అప్పుడు సిరియా దేశం రాజు భయంకరంగా ఇజ్రాయేలీలని హింసిస్తున్నాడు అనే మాట అందరికీ తెలుసు. సిరియా దేశం రాజు వచ్చి ఇజ్రాయెల్ దేశంలో ఉన్న కొంచెం భూమిని కూడా స్వాధీనపరుచుకున్నాడు. ఆ సమయంలో ఇజ్రాయెల్ దేశం రాజు భయంకరమైన విగ్రహారాధికుడు యెరోబోము. కానీ దేవుడు అబ్రహాంతో, ఈసాక్తో, యాకోబుతో చేసిన నిబంధన బట్టి వాళ్ళ పట్ల కనికరం చూపించి భయంకరమైన విగ్రహారాధికుడైన యెరోబోమునే వాడి ఏం చేశాడు? పోగొట్టుకున్న భూమిని వాళ్ళకి తిరిగి వచ్చేటట్లు చేశాడంట దేవుడు. ఆ సమయంలో ప్రవక్త ఎవరు? ఇదే యోనా. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అమత్తయి కుమారుడైన యోనా. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆ వాక్య భాగం చదవమ్మా. ఇప్పుడు మనకు ఆ ఫుల్ పిక్చర్ యోనాది అర్థమైపోతుంది. 2 రాజుల గ్రంథం 14వ అధ్యాయము 23వ వచనం నుంచి. బ్రదర్ ఇది 2 రాజుల గ్రంథము 14వ అధ్యాయము కూడా మీరు కర్సర్ పెట్టి చూపించండి. 23వ వచనము. యూదా రాజును యోషు కుమారుడైన అమజ్యా ఏలుబడిలో 15వ సంవత్సరం నందు ఇజ్రాయిలు రాజు అయిన యోషు కుమారుడైన యెరోబాము ప్రోమోనులో ఏలను ఆరంభించి 41 సంవత్సరములు ఏలను. ఇతడును ఇజ్రాయిల్ వారి పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపమును విడువక అనుసరించి యెహోవా దృష్టికి చెడుతనమును జరిగించెను. కంటిన్యూ. యెత్వా పేరు ఊరువాడనైన అమితాయు పుట్టిన తన సేవకుడైన యోనా అని ప్రవర్త ద్వారా ఇజ్రాయేలీల దేవుడగు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇతడు హమాతునకు పోవు మార్గమును మొదలుకొని మైదానపు సముద్రం వరకు ఇజ్రాయేలు వారిని సరిహద్దులను మరలా స్వాధీనము చేసుకొనెను. 26వ వచనం కూడా వచ్చేమా. ఏలయనగా అల్పులేమి గనులేమి ఇజ్రాయెల్ వారికి సహాయము లెవరును లేకపోయిరి. యెహోవా ఇజ్రాయెల్ వారు పొందిన బాధ ఘోరమైనదనుకొనెను. ఇజ్రాయేలీల పేరు ఆకాశముల క్రింద నుండి తుడిచివేనని యెహోవా సెలవిచ్చి ఉండను. కనుక యోయాషు కుమారుడైన యెరోబాము ద్వారా వారిని రక్షించెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అంతకీ యెరోబోము ఎటువంటి వ్యక్తి? భయంకరమైన విగ్రహారాధికుడు. ఈ యెరోబోమునే నేను వాడి మరి ఇజ్రాయేలీలు పోగొట్టుకున్న భూమిని వాళ్ళు తిరిగి దొరికేటట్లు నేను చేస్తానని యోనా చేత దేవుడు ప్రవచించాడు కొన్ని సంవత్సరముల ముందు, నినెవేకి వెళ్ళే ముందు. ఆర్ యు అండర్స్టాండింగ్? ఈ కనికరంతో కూడిన కార్యంని చూసిన యోనా మనసులో సందేహం ఉంటుందా ఉండదా? ఇప్పుడు నినెవే ప్రజలను కూడా దేవుడు క్షమించేస్తాడు అని ఉంటుందా ఉండదా అడుగుతున్నామేమని. అవును పాస్టర్. ఉంటది. అందుకు అరే దేవుని ఉగ్రత రాని అశూర్ల మీద, అరే యెరోబోము లాంటి వ్యక్తినే దేవుడు క్షమిస్తున్నాడు, యెరోబోము లాంటి వ్యక్తి పట్లే కనికరం చూపిస్తున్నాడు, మరి నినెవే ప్రజలు కూడా మారు మనసు పొందితే దేవుడు వీళ్ళని క్షమించేస్తాడు, మరి వాళ్ళు మాతో యుద్ధం చేస్తారు అని ఆ ఉద్దేశంతో పారిపోయాడు కానీ భయంతో కాదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా? ఇప్పుడు యూజ్ ద బైబిల్ టు అండర్స్టాండ్ ద బైబిల్.
చాలా మంది క్రైస్తవులు ఏమనుకుంటారంటే యోనా భయం చేత పారిపోయాడు. ఆ నినెవేకి వెళ్తే వాళ్ళు చంపేస్తారని భయంతో పారిపోయాడు. కాదు, ఆయన కోరిక ఏంటంటే దేవుని ఉగ్రత నినెవే ప్రజల మీద రావాలి. ఎందుకంటే దేవుడు కనికరం చూపించే దేవుడు. ఆయనకు భయం ఏంటంటే నేను వెళ్ళి బోధిస్తే వాళ్ళు మారుమనసు పొందితే దేవుని ఉగ్రత వాళ్ళ మీద రాదు అనే ఆ భయం ఉంది ఆయనలో. అందుకు పారిపోతున్నాడు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఆర్ యు ఆల్ విత్ మీ? ఈరోజు ఈ రహస్యం గ్రహించిన వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా వినాలని ఉంది నాకు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో జాగ్రత్త వినండి. యోనా ఇదంతా కూడా ఆయన వ్యక్తిగతంగా చూశాడు. అందుకు ఆ భయం ఆయన మనసులో ఉండింది. అరే, నినివే ప్రజలు కూడా నేను వెళ్ళి బోధిస్తే వాళ్ళు మారు మనసు పొందితే దేవుని ఉగ్రత వాళ్ళ మీద రాదే. సో వాళ్ళు మారు మనసు పొందటం ఈయన చూసిన తర్వాత ఈయన కోపం వచ్చేసింది. దేవుడితో ఏమంటున్నాడు, నేను అక్కడే చెప్పాను కదా ప్రభా, నువ్వు కనికరం చూపించే దేవుడు అని, వీళ్ళని క్షమిస్తావని, అందుకే కదా నేను తార్షీష్కి పారిపోయాను అని అంటున్నాడు. సో కనికరం చూపించే దేవుడు అనే విషయం యోనా కళ్ళారా ఇజ్రాయెల్ దేశంలో చూశాడు కాబట్టి ఆ భయం ఆయన మనసులో ఉండింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో వంశావళిలు చదువుకుంటే, జాగ్రఫీ చదువుకుంటే ఎక్కడి నుంచి ఎక్కడ వెళ్ళాం చూడండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యము చుంటే తేనె దారు కంట మధురమైనది. ఆశ్చర్యమైన విషయాలు మనం చూచినట్లు దేవుడు మన కళ్ళని విప్పుతాడు. ఓకే, సో ఈరోజు ఎన్నో విషయాలు మనం తెలుసుకున్నాము. వరదలు వచ్చే ముందు ఖండముల మధ్యన సముద్రాలు లేవు అనేది మనం చూసుకున్నాం. దాని తర్వాత ఖండములు విభాగించబడే ముందే బాబేల్ గోపురం సంఘటన అయిపోయింది కాబట్టి నార్త్ అమెరికా, సౌత్ అమెరికాకి రెడ్ ఇండియన్స్ వెళ్ళిపోయారు, ఆస్ట్రేలియా ఖండంకి అబోరిజిన్స్ వెళ్ళిపోయారు అనేది మనం ఈరోజు తెలుసుకున్నాం. వరదలు వచ్చే ముందు ఖండములన్నీ కూడా కలిసి ఉన్నాయి కాబట్టి కంగారూస్ రాగలిగినాయి, పెన్గ్విన్స్ రాగలిగినాయి నోవా ఓడ దగ్గర, సముద్రాలు దాటకుండా అని మనం చూసుకున్నాం. వరదలు అయిపోయిన తర్వాత మరి ఖండములన్నీ కలిసి ఉన్నాయి కాబట్టి వాళ్ళ వాళ్ళ చోటకి కంగారూస్ వెళ్ళిపోగలిగినాయి, పెన్గ్విన్స్ వెళ్ళిపోగలిగినాయి అనేది మనం చూసాం. సముద్రాలు ఉంటే మధ్యలో వెళ్ళడానికి వీలు అయ్యేది కాదు, రావడానికి కూడా వీలు అయ్యేది కాదు. దాని తర్వాత స్పెయిన్ భూ అంతంలో అప్పుడు ఉండింది అనేది మనం తెలుసుకున్నాం. యోనా ఎందుకు నినివేకి వెళ్ళడానికి కోరుకోలేదనేది మనం తెలుసుకున్నాం. అనేక విషయాలు దేవుడు మనకు బయలుపరిచాడు. దేవునికి అందరం కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. నేను చిన్న ప్రార్థన చేసి సమయము తిరిగి రాజ్ కుమార్ గారికి అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు, ఈ చిన్న గుంపు బట్టి ఎంతో వందనాలు తండ్రి. 9 మందే ఉన్నాం, కానీ మీ సన్నిధి మాతో పాటు ఉంచి ఉన్నారు. అది అన్నిటికంటే ముఖ్యం. మీ సన్నిధి మాతో పాటు ఉండటం దానికంటే ముఖ్యమైనది వేరే ఏదీ లేదు. చిన్న గుంపుగా ఉన్నామని నిరాశపడే అవసరమే లేదు. ఎంతో ప్రయాసపడి దూరదర్శనంతో సహోదరి దెబోరా గారు, అలాగే బ్రదర్ రాజ్ కుమార్ గారు ఈ వేదికని స్థాపించారు. తండ్రి, మీ మహిమార్థమై ఈ అల్పుడైన మీ సేవకుడిని మీరు వాడుతున్నారు. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఏ పాఠాలు మీరు మాకు నేర్పించి ఉన్నారో తోడు క్రైస్తవులతో మేము పంచుకునేటట్లు మిమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహించండి. ఈ చిన్న బైబిల్ స్టడీ వలన సార్వత్రిక సంఘం కూడా మేలు పొందేటట్లు మీ కృప చూపించండి. ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓవర్ టు బ్రదర్ రాజ్ కుమార్ గారు.